ఉపాధ్యాయులు విద్యార్థులతో నిజాయితీగా జీవించండి, ఒక గురి కలిగి ఎదగండి అని బోధిస్తారు. అధికారులు ప్రజలతో నీతి న్యాయాలతో జీవించండి, అవినీతి స్వార్థం లేకుండా అభివృద్ధి చెందండని బోధిస్తారు. ఆధ్యాత్మిక గురువులు భక్తులతో పవిత్రంగా జీవించండి, పాపము లేని మంచి జీవితమును కోరుకొనండి అని బోధిస్తారు. తల్లిదండ్రులు పిల్లలతో విధేయతగా జీవించండి, వినయము, గౌరవము, పరిశుద్ధత కలిగి వర్ధిల్లండి అని బోధిస్తారు. ఈ లోకములో బోధించడం, సలహాలివ్వడం అనేది అనేకులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అనుదిన జీవితములో వాటిని పాటించరు. కాబట్టి వారి సలహాలు, బోధలు శక్తివంతముగా ఉండవు. ఎవరైతే జీవించి బోధిస్తారో వారే దేవుని మనుష్యులు. రోమా 2వ అధ్యాయము 21-22 వచనములు.